బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం గోదావరి నీటితో సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందని తెలిపారు. నీళ్లు తెచ్చి ప్రజల కష్టాలను తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రం ఆగమవుతుందని మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ నెరవేర్చలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రానికి ఆదర్శంగా చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యాసంగి పంటలో 52,000 ఎకరాల పంట పంటా ఉంది. ఈ ఎండాకాలంలో చెక్ డ్యామ్లు మట్టలు చూస్తున్నాయి. ఏ బోర్ చూసినా 3 ఇంచులు వస్తున్నది. ఏ ఊర్లో కూడా ఒక గుంట కూడా ఎండనీయలేదు సిద్దిపేట. తెలంగాణ రావడం వల్ల, కష్టపడి మనందరం పనిచేసుకోవడం వల్ల ఇవాళ ఇంత మంచి పంట మన సిద్దిపేటలో పండుతున్నది. సిద్దిపేట గౌరవం పెరగాలి, సిద్దిపేట ప్రతిష్ట పెరగాలి. మీది ఏ ఊరు అంటే మాది సిద్దిపేట అని చెప్పుకోవడానికి మీరు గర్వంగా ధైర్యంగా చెప్పుకోవాలి. అరే మీకేంది భయ అన్నట్టు సిద్దిపేట నుంచిందా లేదా? ఇటు రంగనాయక సాగర్ కట్టుకొని, పైన మల్లన్న సాగర్ కట్టుకొని, అటు కాలువ నీళ్లు, ఇటు మంచి నీళ్లు, మిషన్ భగీరథ పెట్టుకొని ఇవాళ త్రాగునీరులే కాదు, చక్కటి జాతీయ రహదారి రైలు వచ్చింది సిద్దిపేట. త్వరలో సిద్దిపేట నుంచి ఢిల్లీకి రైలు ఉంటుంది, బెంగళూరుకు రైలు ఉంటుంది, తిరుపతికి కూడా రైలు వస్తుంది. ఒక సరస్వతి నిలయంగా ఈ సిద్దిపేటను మార్చుకున్నాం. అన్ని రకాల పాఠశాలలు, అన్ని రకాల కాలేజీలను కూడా సిద్దిపేటలో పెట్టి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవి కూడా వేసుకోవడం జరిగింది. ఈ నడిమిట్లో మనకు కొంచెం దిష్టి తగిలినట్టు అయ్యి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ మన మీద పగబట్టినట్టు చేస్తుంది. కానీ ఇది పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం అయినా అందరికీ పనిచేయాలి కదా, అందరి కోసం పనిచేయాలి. కానీ ఇలా ఓర్వలేనితనం పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ప్రజలకు అర్థమైంది, పాలేందో నీళ్ళేందో కుల్ల అయిపోయింది. కేసీఆర్ ఉన్నాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో అర్థమవుతుంది కదా. సగం ఆగం ఏం చక్కదు, ఏది పురాగా పూర్తి కాదు, అంతా ఆగం. ఒక అడుగు ముందుకు 2 అడుగులు ఎక్కనట్టు అయిపోయింది. వాళ్ళు చాలా చెప్పారు, తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చిందా ఎవరికైనా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? ఆడవాళ్ళకి నెలకు 2,500 ఇస్తామన్నారు, వచ్చిందా? ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తామన్నారు, వచ్చిందా? ఇట్లా ఇలా ఆగమాగం తయారైపోయింది. చెప్పింది ఒక్కటి కూడా అమలైతలేదు. రుణమాఫీ సగం మందికి అయింది, సగం మందికి ఎగ్గొట్టింది. ఈ రకంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేదాకా ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కూడా కొట్లాడదాం. మళ్ళీ సిద్దిపేటకు పూర్వ వైభవం వస్తుంది. మళ్ళా మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి.